పాన్ ఇండియా ఫిల్మ్ ఇండస్ట్రీలో మోస్ట్ డిమాండ్ ఉన్న హీరోయిన్లలో తమన్నా ఒకరు. దశాబ్ద కాలంగా సినీ రంగంలో వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటుంది ఈ బ్యూటీ. తెలుగు, తమిళ్, హిందీ భాషలతో బ్యాక్ టు బ్యాక్ చిత్రాల్లో నటిస్తూ కోట్లాది మంది మూవీ లవర్స్ హృదయాల్లో స్థానం సంపాదించుకుంది. ప్రస్తుతం హిందీలో వెబ్ సిరీస్ చేస్తుంది. టాలీవుడ్ హీరోయిన్ తమన్నా 15 ఏళ్ల వయసులోనే సినీ రంగంలో అడుగుపెట్టింది. 21 డిసెంబర్ 1989 ముంబైలో సంతోష్, రజనీ భాటియా దంపతులకు జన్మించింది. 2005లో షమ్మి దర్శకత్వం వహించిన హిందీ చిత్రం చాంద్ సా రోషన్ సెహరాలో కథానాయకిగా ఆమె సినీ రంగ ప్రవేశం చేసింది. ఈ సినిమా సమయంలో ఆమె వయసు కేవలం 15 ఏళ్లు మాత్రమే. ఆ సమయంలో తమన్నా ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను సినీ రంగంలో రావడానికి గల కారణాలను వివరించింది. పాఠశాలలో ఉన్నప్పుడు 13 సంవత్సరాల వయసు నుండి తనకు నటించాలనే కోరిక ఉందని చెప్పుకొచ్చింది. తాను సినిమాల్లోకి రావటానికి క్లాస్ టీచర్ కారణమని చెప్పింది. తన మొదటి సినిమా ప్రారంభించడానికి తన గురువు గారు సహకరించారని తెలిపింది. తమన్నా 2006లో కడి సినిమాతో తమిళంలో హీరోయిన్ గా అడుగుపెట్టింది. రవికృష్ణ, నటి ఇలియానాకు కూడా ఈ చిత్రంలో నటించారు. తెలుగు, తమిళ, మలయాళం, హిందీ భాషలలో అనేక హిట్ చిత్రాలలో నటించింది. అల్లు అర్జున్, ప్రభాస్, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలతో కలిసి నటించింది. వరుస సినిమాల్లో నటించిన తమన్నా స్పెషల్ సాంగ్స్ లో సైతం నటించింది. సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన జైలర్ చిత్రంలో కావాలయ్యా అంటూ స్పెషల్ పాటతో అదరగొట్టింది. అలాగే హిందీలో ఓటీటీ ప్లాట్ఫామ్ లో వెబ్ సిరీస్ చేసింది. ప్రస్తుతం ఆమె బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా ఫిల్మ్ ఇండస్ట్రీలో మోస్ట్ డిమాండ్ ఉన్న హీరోయిన్లలో తమన్నా ఒకరు. దశాబ్ద కాలంగా సినీ రంగంలో వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటుంది ఈ బ్యూటీ. తెలుగు, తమిళ్, హిందీ భాషలతో బ్యాక్ టు బ్యాక్ చిత్రాల్లో నటిస్తూ కోట్లాది మంది మూవీ లవర్స్ హృదయాల్లో స్థానం సంపాదించుకుంది. ప్రస్తుతం హిందీలో వెబ్ సిరీస్ చేస్తుంది. టాలీవుడ్ హీరోయిన్ తమన్నా 15 ఏళ్ల వయసులోనే సినీ రంగంలో అడుగుపెట్టింది. 21 డిసెంబర్ 1989 ముంబైలో సంతోష్, రజనీ భాటియా దంపతులకు జన్మించింది. 2005లో షమ్మి దర్శకత్వం వహించిన హిందీ చిత్రం చాంద్ సా రోషన్ సెహరాలో కథానాయకిగా ఆమె సినీ రంగ ప్రవేశం చేసింది. ఈ సినిమా సమయంలో ఆమె వయసు కేవలం 15 ఏళ్లు మాత్రమే. ఆ సమయంలో తమన్నా ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను సినీ రంగంలో రావడానికి గల కారణాలను వివరించింది. పాఠశాలలో ఉన్నప్పుడు 13 సంవత్సరాల వయసు నుండి తనకు నటించాలనే కోరిక ఉందని చెప్పుకొచ్చింది. తాను సినిమాల్లోకి రావటానికి క్లాస్ టీచర్ కారణమని చెప్పింది. తన మొదటి సినిమా ప్రారంభించడానికి తన గురువు గారు సహకరించారని తెలిపింది. తమన్నా 2006లో కడి సినిమాతో తమిళంలో హీరోయిన్ గా అడుగుపెట్టింది. రవికృష్ణ, నటి ఇలియానాకు కూడా ఈ చిత్రంలో నటించారు. తెలుగు, తమిళ, మలయాళం, హిందీ భాషలలో అనేక హిట్ చిత్రాలలో నటించింది. అల్లు అర్జున్, ప్రభాస్, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలతో కలిసి నటించింది. వరుస సినిమాల్లో నటించిన తమన్నా స్పెషల్ సాంగ్స్ లో సైతం నటించింది. సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన జైలర్ చిత్రంలో కావాలయ్యా అంటూ స్పెషల్ పాటతో అదరగొట్టింది. అలాగే హిందీలో ఓటీటీ ప్లాట్ఫామ్ లో వెబ్ సిరీస్ చేసింది. ప్రస్తుతం ఆమె బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా ఫిల్మ్ ఇండస్ట్రీలో మోస్ట్ డిమాండ్ ఉన్న హీరోయిన్లలో తమన్నా ఒకరు. దశాబ్ద కాలంగా సినీ రంగంలో వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటుంది ఈ బ్యూటీ. తెలుగు, తమిళ్, హిందీ భాషలతో బ్యాక్ టు బ్యాక్ చిత్రాల్లో నటిస్తూ కోట్లాది మంది మూవీ లవర్స్ హృదయాల్లో స్థానం సంపాదించుకుంది. ప్రస్తుతం హిందీలో వెబ్ సిరీస్ చేస్తుంది. టాలీవుడ్ హీరోయిన్ తమన్నా 15 ఏళ్ల వయసులోనే సినీ రంగంలో అడుగుపెట్టింది. 21 డిసెంబర్ 1989 ముంబైలో సంతోష్, రజనీ భాటియా దంపతులకు జన్మించింది. 2005లో షమ్మి దర్శకత్వం వహించిన హిందీ చిత్రం చాంద్ సా రోషన్ సెహరాలో కథానాయకిగా ఆమె సినీ రంగ ప్రవేశం చేసింది. ఈ సినిమా సమయంలో ఆమె వయసు కేవలం 15 ఏళ్లు మాత్రమే. ఆ సమయంలో తమన్నా ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను సినీ రంగంలో రావడానికి గల కారణాలను వివరించింది. పాఠశాలలో ఉన్నప్పుడు 13 సంవత్సరాల వయసు నుండి తనకు నటించాలనే కోరిక ఉందని చెప్పుకొచ్చింది.
తాను సినిమాల్లోకి రావటానికి క్లాస్ టీచర్ కారణమని చెప్పింది. తన మొదటి సినిమా ప్రారంభించడానికి తన గురువు గారు సహకరించారని తెలిపింది. తమన్నా 2006లో కడి సినిమాతో తమిళంలో హీరోయిన్ గా అడుగుపెట్టింది. రవికృష్ణ, నటి ఇలియానాకు కూడా ఈ చిత్రంలో నటించారు. తెలుగు, తమిళ, మలయాళం, హిందీ భాషలలో అనేక హిట్ చిత్రాలలో నటించింది. అల్లు అర్జున్, ప్రభాస్, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలతో కలిసి నటించింది. వరుస సినిమాల్లో నటించిన తమన్నా స్పెషల్ సాంగ్స్ లో సైతం నటించింది. సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన జైలర్ చిత్రంలో కావాలయ్యా అంటూ స్పెషల్ పాటతో అదరగొట్టింది. అలాగే హిందీలో ఓటీటీ ప్లాట్ఫామ్ లో వెబ్ సిరీస్ చేసింది. ప్రస్తుతం ఆమె బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా ఫిల్మ్ ఇండస్ట్రీలో మోస్ట్ డిమాండ్ ఉన్న హీరోయిన్లలో తమన్నా ఒకరు. దశాబ్ద కాలంగా సినీ రంగంలో వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటుంది ఈ బ్యూటీ. తెలుగు, తమిళ్, హిందీ భాషలతో బ్యాక్ టు బ్యాక్ చిత్రాల్లో నటిస్తూ కోట్లాది మంది మూవీ లవర్స్ హృదయాల్లో స్థానం సంపాదించుకుంది. ప్రస్తుతం హిందీలో వెబ్ సిరీస్ చేస్తుంది. టాలీవుడ్ హీరోయిన్ తమన్నా 15 ఏళ్ల వయసులోనే సినీ రంగంలో అడుగుపెట్టింది. 21 డిసెంబర్ 1989 ముంబైలో సంతోష్, రజనీ భాటియా దంపతులకు జన్మించింది. 2005లో షమ్మి దర్శకత్వం వహించిన హిందీ చిత్రం చాంద్ సా రోషన్ సెహరాలో కథానాయకిగా ఆమె సినీ రంగ ప్రవేశం చేసింది. ఈ సినిమా సమయంలో ఆమె వయసు కేవలం 15 ఏళ్లు మాత్రమే. ఆ సమయంలో తమన్నా ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను సినీ రంగంలో రావడానికి గల కారణాలను వివరించింది. పాఠశాలలో ఉన్నప్పుడు 13 సంవత్సరాల వయసు నుండి తనకు నటించాలనే కోరిక ఉందని చెప్పుకొచ్చింది. తాను సినిమాల్లోకి రావటానికి క్లాస్ టీచర్ కారణమని చెప్పింది. తన మొదటి సినిమా ప్రారంభించడానికి తన గురువు గారు సహకరించారని తెలిపింది. తమన్నా 2006లో కడి సినిమాతో తమిళంలో హీరోయిన్ గా అడుగుపెట్టింది. రవికృష్ణ, నటి ఇలియానాకు కూడా ఈ చిత్రంలో నటించారు. తెలుగు, తమిళ, మలయాళం, హిందీ భాషలలో అనేక హిట్ చిత్రాలలో నటించింది. అల్లు అర్జున్, ప్రభాస్, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలతో కలిసి నటించింది. వరుస సినిమాల్లో నటించిన తమన్నా స్పెషల్ సాంగ్స్ లో సైతం నటించింది. సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన జైలర్ చిత్రంలో కావాలయ్యా అంటూ స్పెషల్ పాటతో అదరగొట్టింది. అలాగే హిందీలో ఓటీటీ ప్లాట్ఫామ్ లో వెబ్ సిరీస్ చేసింది. ప్రస్తుతం ఆమె బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా ఫిల్మ్ ఇండస్ట్రీలో మోస్ట్ డిమాండ్ ఉన్న హీరోయిన్లలో తమన్నా ఒకరు. దశాబ్ద కాలంగా సినీ రంగంలో వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటుంది ఈ బ్యూటీ. తెలుగు, తమిళ్, హిందీ భాషలతో బ్యాక్ టు బ్యాక్ చిత్రాల్లో నటిస్తూ కోట్లాది మంది మూవీ లవర్స్ హృదయాల్లో స్థానం సంపాదించుకుంది. ప్రస్తుతం హిందీలో వెబ్ సిరీస్ చేస్తుంది. టాలీవుడ్ హీరోయిన్ తమన్నా 15 ఏళ్ల వయసులోనే సినీ రంగంలో అడుగుపెట్టింది. 21 డిసెంబర్ 1989 ముంబైలో సంతోష్, రజనీ భాటియా దంపతులకు జన్మించింది. 2005లో షమ్మి దర్శకత్వం వహించిన హిందీ చిత్రం చాంద్ సా రోషన్ సెహరాలో కథానాయకిగా ఆమె సినీ రంగ ప్రవేశం చేసింది. ఈ సినిమా సమయంలో ఆమె వయసు కేవలం 15 ఏళ్లు మాత్రమే. ఆ సమయంలో తమన్నా ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను సినీ రంగంలో రావడానికి గల కారణాలను వివరించింది. పాఠశాలలో ఉన్నప్పుడు 13 సంవత్సరాల వయసు నుండి తనకు నటించాలనే కోరిక ఉందని చెప్పుకొచ్చింది. తాను సినిమాల్లోకి రావటానికి క్లాస్ టీచర్ కారణమని చెప్పింది. తన మొదటి సినిమా ప్రారంభించడానికి తన గురువు గారు సహకరించారని తెలిపింది. తమన్నా 2006లో కడి సినిమాతో తమిళంలో హీరోయిన్ గా అడుగుపెట్టింది. రవికృష్ణ, నటి ఇలియానాకు కూడా ఈ చిత్రంలో నటించారు. తెలుగు, తమిళ, మలయాళం, హిందీ భాషలలో అనేక హిట్ చిత్రాలలో నటించింది. అల్లు అర్జున్, ప్రభాస్, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలతో కలిసి నటించింది. వరుస సినిమాల్లో నటించిన తమన్నా స్పెషల్ సాంగ్స్ లో సైతం నటించింది. సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన జైలర్ చిత్రంలో కావాలయ్యా అంటూ స్పెషల్ పాటతో అదరగొట్టింది. అలాగే హిందీలో ఓటీటీ ప్లాట్ఫామ్ లో వెబ్ సిరీస్ చేసింది. ప్రస్తుతం ఆమె బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా ఫిల్మ్ ఇండస్ట్రీలో మోస్ట్ డిమాండ్ ఉన్న హీరోయిన్లలో తమన్నా ఒకరు. దశాబ్ద కాలంగా సినీ రంగంలో వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటుంది ఈ బ్యూటీ. తెలుగు, తమిళ్, హిందీ
భాషలతో బ్యాక్ టు బ్యాక్ చిత్రాల్లో నటిస్తూ కోట్లాది మంది మూవీ లవర్స్ హృదయాల్లో స్థానం సంపాదించుకుంది. ప్రస్తుతం హిందీలో వెబ్ సిరీస్ చేస్తుంది. టాలీవుడ్ హీరోయిన్ తమన్నా 15 ఏళ్ల వయసులోనే సినీ రంగంలో అడుగుపెట్టింది. 21 డిసెంబర్ 1989న ముంబైలో సంతోష్, రజనీ భాటియా దంపతులకు జన్మించింది. 2005లో షమ్మి దర్శకత్వం వహించిన హిందీ చిత్రం చాంద్ సా రోషన్ సెహరాలో కథానాయకిగా ఆమె సినీ రంగ ప్రవేశం చేసింది. ఈ సినిమా సమయంలో ఆమె వయసు కేవలం 15 ఏళ్లు మాత్రమే. ఆ సమయంలో తమన్నా ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను సినీ రంగంలో రావడానికి గల కారణాలను వివరించింది. పాఠశాలలో ఉన్నప్పుడు 13 సంవత్సరాల వయసు నుండి తనకు నటించాలనే కోరిక ఉందని చెప్పుకొచ్చింది. తాను సినిమాల్లోకి రావటానికి క్లాస్ టీచర్ కారణమని చెప్పింది. తన మొదటి సినిమా ప్రారంభించడానికి తన గురువు గారు సహకరించారని తెలిపింది. తమన్నా 2006లో కడి సినిమాతో తమిళంలో హీరోయిన్ గా అడుగుపెట్టింది. రవికృష్ణ, నటి ఇలియానాకు కూడా ఈ చిత్రంలో నటించారు. తెలుగు, తమిళ, మలయాళం, హిందీ భాషలలో అనేక హిట్ చిత్రాలలో నటించింది. అల్లు అర్జున్, ప్రభాస్, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలతో కలిసి నటించింది. వరుస సినిమాల్లో నటించిన తమన్నా స్పెషల్ సాంగ్స్ లో సైతం నటించింది. సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన జైలర్ చిత్రంలో కావాలయ్యా అంటూ స్పెషల్ పాటతో అదరగొట్టింది. అలాగే హిందీలో ఓటీటీ ప్లాట్ఫామ్ లో వెబ్ సిరీస్ చేసింది. ప్రస్తుతం ఆమె బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా ఫిల్మ్ ఇండస్ట్రీలో మోస్ట్ డిమాండ్ ఉన్న హీరోయిన్లలో తమన్నా ఒకరు. దశాబ్ద కాలంగా సినీ రంగంలో వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటుంది ఈ బ్యూటీ. తెలుగు, తమిళ్, హిందీ భాషలతో బ్యాక్ టు బ్యాక్ చిత్రాల్లో నటిస్తూ కోట్లాది మంది మూవీ లవర్స్ హృదయాల్లో స్థానం సంపాదించుకుంది. ప్రస్తుతం హిందీలో వెబ్ సిరీస్ చేస్తుంది. టాలీవుడ్ హీరోయిన్ తమన్నా